మరి మనము ఏ రకంగా ఉండేటటువంటి ఒక భావ అనేటటువంటి భావాలు మనసు అనేక మనసులో ఉండేటువంటి సంకల్పాలు వికల్పాలు రకరకాలుగా అనేటటువంటి వస్తున్నాయి. మరి ఆ సంకల్పాలు వికల్పాలు అనేటటువంటి ఏదైతే రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము అనేటటువంటి ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి వీటినన్నిటిని మరి ఒక్కొక్క దాన్ని మనం విచారిస్తున్నామా అనేటటువంటిది. మరి ఆ విచారణ కారణం ఏంటి అంటే మరి ఇక్కడ మనకి ఏమిటైతే ముఖ్యమైనటువంటి ఒక దేవతలు మరి ఎవరు, ఇక్కడ రాక్షసులు అనేటటువంటి వారు ఎవరు. మరి దేవతలు అంటే ఎవరు అంటే దయా, ధర్మము, ప్రేమ, ఇతరత్రులను అందరినీ కూడా ఎవరిని కూడా ద్వేషించకుండా అందరితో ప్రేమగా సత్యంగా, తర్వాత ఇతరుల పట్ల ఏమాత్రం కూడా కేవలం ఆ ఉండేటటువంటి ప్రేమ చూస్తూ తనకు కావలసినటువంటి ఏదైతే సేవ అనే ధర్మం ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ ఉండేటటువంటి వారే ఇక్కడ దేవతలు. మరి అటువంటి ఇంకా రాక్షసులు అంటే ఎవరు అంటే ఇతరులకు మేలుగా కీడు చేయడము, వారిని దుఃఖ పెట్టడము, రోధింపజేయడము, వారిని అనేక విధాలుగా కష్టపెట్టడము, రకరకాలుగా చేయడము వాళ్ళ యొక్క పని రాక్షసులు అంటే. మరి రాక్షసులు అంటే ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మనకు భగవద్గీతలే దైవీ ఆశ్రయ సంపద అనేటటువంటిది ఉంది. మరి దేవతలు అంటే ఎవరు అంటే ఈ విధంగా, మరి రాక్షసులు అంటే ఎవరు ఆ విధంగా చేసేటటువంటి కీడు చేసేటటువంటి వారు. రెండే రెండు మాటలు, కీడు చేసేటటువంటి వారు రాక్షసులు, మేలు చేసేటటువంటి వారు దేవతలు. మరి మేలు ఎవరికి చేస్తున్నామంటే ప్రతి ప్రాణికి కూడా ఆ అనేక విధములైనటువంటి ప్రాణులు ఉన్నాయి. ఏ ప్రాణికి కూడా హింసించకుండా, ఏ ప్రాణికి కూడా కష్టపెట్టకుండా, మరి మానవులు ఒకటే కాదు, కుక్క, నక్క, బిల్లి అనేక రకరకాలైనటువంటి ఉన్నాయి. 84 జీవులు ఉన్న జీవులు ఉన్నాయి. కాబట్టి ఏ జీవికైనా మనం ఉండేటటువంటి ఒక దుఃఖం అనేటటువంటి తగ్గనీయకుండా కేవలం వాటికి తోచినటువంటి ఒక సేవ, వారికి తోచినటువంటిది ఏదైతే మనకు మన ద్వారా కలుగుతుందో అది మనం చేయడమే మన యొక్క లక్ష్యం. అందుకోసంటే ఇక్కడ ముఖ్యంగా దేవతలు అనేటటువంటి వారు ఎవరంటే ముఖ్యంగా తల్లి, తండ్రి, గురువు, ఇది ప్రత్యక్ష దేవతలు వీళ్ళు. తర్వాత మరి అనుమాన దేవతలు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, శివుడు. మరి ఆ బ్రహ్మ, విష్ణు, శివుడు అనేటటువంటి వారు అనుమానంగా ఉన్నారు. వాళ్ళు మనకు కనపడుతున్నారో లేదో ఉన్నారు అనేటటువంటి అంతవరకే దేవుడు ఉన్నాడు అనేటువంటి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవతలు ఎవరు? తల్లి, తండ్రి, గురువు. కాబట్టి తల్లిని చేసింది, ఈ శరీరాన్ని ఇచ్చింది. తండ్రి పోషిస్తున్నాడు, సృష్టి, స్థితి, లయ. కాబట్టి తల్లి అనేటటువంటి సృష్టించింది, తర్వాత తండ్రి అనేటటువంటి పోషించుతున్నాడు. మరి గురువు అనేటటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఈ శరీరం కాదనైనా ఈ శరీరం ఏంటంటే ఇది రేపో మాపో పోతుంది కాబట్టి ఇది పంచభూత తన్మయత్వము అని. అయితే ఒక ఆయన ఏదో ఉండేటటువంటి అనుకోకుండా ఐక్యమైపోయిన తర్వాత మరి అందరూ తల్లి, తండ్రి, మనవడు, వాళ్ళు, కొడుకులు అంతా ఉండరు. మరి అప్పుడు ఈయన నా శరీరం అని భార్య అంటుంది, నా శరీరం అని కొడుకు అంటున్నాడు, నా శరీరం అని ఈ విధంగా అందరు రకరకాలుగా అంటున్నారు. అప్పుడు ఆ జడ్జి గారి దగ్గర తీసుకుపోయి పెట్టారు. ఈ శరీరం మరి ఐక్యమైపోయింది, శరీరం ఎవరిది అంట. మా నాయన ఈ శరీరం నాది కాబట్టి మా నాయన అని కొడుకున్నాడు, బిడ్డ మా నాయన అని అంటాడు. ఈ విధంగా రకరకాలుగా భార్య రకంగా, బిడ్డ రకంగా, కోడలి రకరకాలుగా. ఇప్పుడు ఇంతకీ శరీరం ఎవరిది అంటే ఎవరిది కాదు, పంచభూతాలది అని చెప్పేసేసాడు. మరి ఇక్కడ ఈ శరీరం ఏమైపోయింది? ఆ ఉండేటటువంటి ఒక భూమిలో మనం చిత్తులో వేయగానే కాలిపోతుందో లేకపోతే ఉండేటటువంటి ఒక ఉంటుంది, దాంట్లో పెడతామో లేకపోతే ఏదైతే మొత్తం దీంట్లో ఏమైపోతుంది? ఆ ఉండేటటువంటి యొక్క ఆ శరీరం ఏ విధంగా మట్టిలో కలిసిపోతుంది, మరి నీరులో కలిసిపోతుంది, ఈ విధంగా రకరకాలుగా కలిసిపోతుంది. కాబట్టి పంచభూత తన్మయత్వం అనేటటువంటిది. మరి ఇది దేహము. మరి దేహానికి సాక్షిగా ఉన్నటువంటిది దేహి అని చెప్పబడింది. ఆ దేహి పేరే ఆత్మ అనేటటువంటిది. మరి ఆత్మను ఎరిగేటటువంటి వారు ఎవరు? తెలుసుకునేటటువంటి వారు, దానికే జ్ఞానము అని పేరు పెట్టారు. మరి అటువంటి తెలుసుకునేటటువంటి వారు ఎవరి ద్వారా తెలుస్తుంది అంటే కేవలం గురువు ద్వారానే తెలుస్తుంది. గురువు అంటే ఏంటంటే అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వాడే గురువు అని చెప్తున్నారు. మరి అజ్ఞానం అంటే ఏంటి? తెలియతనమే, మూఢత్వమే.
ఏదో తినొచ్చు, ఏదో పండొచ్చు, ఏదో ఉండొచ్చు, ఏదో ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు అనేటటువంటిది ఇక అది ఎవరు గురువు అవసరం లేదు. ఏ తల్లి తండ్రి ఉండేటటువంటి ఏదో తిన్నరు ఉండరు ఇష్టం ఉన్నట్టుగా స్వేచ్ఛా జీవితం గడిపింది. ఆ స్వేచ్ఛా జీవితానికి రాక్షసత్వము అన్నారు. ఆ స్వేచ్ఛా జీవితం అనేటటువంటిది ఈ నిజమైనటువంటి జీవితం కాదు. ఇది ఎందుకంటే నియమబద్ధం కలిగినటువంటిది. దీనికి స్నానం చేయాలి, దీనికి పూజ చేయించాలి, దీనికి గుడ్డలు వేయాలి, దీనికి తిండి పెట్టాలి. మరి ఏ తిండి పెట్టాలి? ఏదో ఇష్టం ఉన్నట్టు కుక్కర్ ఏదో మాంసం తినట్టుగా, తర్వాత జంతువులు ఏదో మాంసం తినట్టు అనేటటువంటి ఆ రకరకాలుగా అనేది కాదు. కాబట్టి దీనికి కావలసినటువంటి ఆ సాత్విక ఆహారం ఏంటంటే పండ్లు, తర్వాత పాలు, అవన్నీ భగవంతుడు రకరకాలుగా మనకి ఇచ్చాడు. కాబట్టి అటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే సాత్విక బుద్ధి మనకి కలుగుతుంది. ఎప్పుడు సాత్విక ఆహారం ఏంటి అంటే ఇప్పుడు జంతువులు మరి అదే మాంసాహారం తింటున్నాయి, అవి రాజస ఆహారాన్ని తింటున్నాయి. కాబట్టి అవి రజోగుణం కలిగి తీసుకొని వీని గర్వడం, వాని గర్వడం, వీని దంపడం, వాని దంపడం అనేటటువంటి ఆ రాక్షస బుద్ధి రజోగుణం కలిగినటువంటిది. సాత్విక భావం ఏంటంటే దేవతల బుద్ధి. ఈ దేవత బుద్ధి ఏంటంటే మరి దేవతలు ఏం చేస్తారంటే ఇతరులు మేలు చేస్తారు, తర్వాత తగినటువంటి సహాయం ఇతరులకు చేస్తారు. దేవతలు ఏం చేస్తారు? మనకు వాళ్ళకు ఇప్పుడు యజ్ఞం చేసాం, యజ్ఞం ఎవరికి ఇచ్చినాం? ఆ దేవతలకు మనకు ఉండేటటువంటి వాటికి దేవతలకు మనకు అన్ని ప్రసాదాలు అన్నీ కూడా ఉండేటటువంటి ఇచ్చినాం. కాబట్టి ఆ అగ్నిదేవుడు మనకి ఏం చేస్తాడు? అయ్యా నువ్వు ఏం కోరుకుంటామో దాన్ని నీకు ఇస్తాను అని చెప్పాను. అదేవిధంగా మనకు తండ్రి గురువు అనేటటువంటి ప్రత్యక్ష దైవాలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఏ విధంగా నువ్వు సేవ చేయడం వల్ల నీకు అనేక విధమైనటువంటి యొక్క మంచి బుద్ధి కలుగుతుంది. కాబట్టి అదే విధంగా తండ్రికి మరి ఆయనకు తోడ్పాటు ఉండేటటువంటి ఉంటే ఆయనకు కూడా సేవ చేసినట్టుగా ఆయన చెప్పినట్టుగా వింటే ఆయనకు కూడా మనకు ఎన్నో విధాలుగా మనకు ఒక పుణ్యం అనేటటువంటి లభిస్తుంది. మరి గురువు వల్ల ఏం కలుగుతుంది అంటే అజ్ఞానాన్ని తొలగిస్తాడు. మరి అజ్ఞానం అంటే ఏంటంటే ఈ శరీరమే నేను భావం బతుకుతున్నాను, శరీరం నేను అనుకుంటున్నాను. మరి శరీరమే నువ్వే అనుకుంటే మరి శరీరం రేపు పోయింది. మరి తర్వాత మరి శరీరంలో ఉన్నటువంటి ఒక జీవుడు ఏమైపోతున్నాడు? మళ్ళీ పుట్టొస్తాడు. మరి ఎక్కడున్నాడు ఆ జీవుడు? కాబట్టి అదే విధంగా 74 లక్షలు తిరుగుతా ఉన్నాడు. మరి ఏ విధంగా అంటే ఇప్పుడు ఇతరులు ప్రతిపక్షాలకు కానీ జీవ జంతువులకు కానీ ఇతర దేనికి కూడా ఉండేటటువంటి జ్ఞానం లేదు, ఒక మానవునికే ఉన్నది. కాబట్టి అందుకోసంటే ఈ మానవత్వంలో దేవుడున్నాడు, రాక్షసుడున్నాడు. మరి చెడ్డ గుణాలు చేసి చెడ్డ భావంతో తిరిగి చెడు కలిగిస్తే ఇతరులకు కీడు చేస్తే వాడు రాక్షసుడే. ఇక రాక్షసుడు అనేటటువంటి వాడు ఎక్కడో లేడు. కాబట్టి మరి దేవతలు ఎవరు అంటే ఇతరులకు మేలు చేసి ఇతరుల యొక్క మనలో ఉంది ఇతరులకు ఏదైతే ఒక విధంగా ఆనందం కల్పిస్తే ఆ విధంగా వీళ్ళే ఏదో చేయవలసినటువంటి సేవ ఈ విధంగా ఉంది. మనం మంచి బుద్ధితో చేసినట్లయితే మనకు కావాల్సింది ఏంటంటే మంచి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల ఏమైపోతాయి? ఉండేటటువంటి అజ్ఞానం వల్ల ఏమైపోతుంది? దుఃఖం ఏర్పడుతుంది. మరి జ్ఞానం వల్ల ఏమైపోతుంది? సుఖం ఏర్పడుతుంది. మరి ఆ సుఖం అనేటటువంటిది ఏ విధంగా లభిస్తుంది అంటే జ్ఞానం వల్లనే లభిస్తుంది. ఇప్పుడు ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఒక డాక్టర్ తానికి పోయింది, ఒక వ్యక్తి డాక్టర్ తానికి పోయి అయ్యా నాకు ఈ విధంగా ఇటువంటి రోగం వచ్చింది, నాకు మందు ఇవ్వండి అంటే డాక్టర్ ఏమవుతాడు? అయ్యా నీకు ఇప్పుడు తగ్గిపోతే సరిపోతుందా? ఎప్పుడు నీకు అవసరం లేదా అంటే లేదు నా జీవితాంతం కూడా మళ్ళీ రోగం రాదు అనేది. కాబట్టి ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఏమైనా దుఃఖాన్ని పోతారా? లేదు. మరి ఎవరు దుఃఖం కోరరు, ఎవరైనా సుఖమే కావాలని. మరి సుఖమైనటువంటి పనులు మనం చేయాలి కదా. కాబట్టి అటువంటి సుఖమైనటువంటి పనులు ఏంటివి అంటే మనం ఏవైనా ఇతరులకు మేలు. ఇక ఎక్కడో లేడు దేవుడు, ఇక్కడే దేవుడు. వీళ్ళంతా దేవుళ్ళే, ఎవరు కాదు. కాబట్టి అందరితోటి ప్రేమగా అంటే ఉండేటటువంటి సుఖము, ప్రేమ, దయ అనేటటువంటి ఈ విధంగా మంచిగా మాట్లాడడం, మంచి సేవ చేయడం, మనలో ఉన్నటువంటి భావాన్ని మనం ఇతరులకు పంచడం. ఆ తర్వాత ఈ విధంగా మనం ఉండేటటువంటి భావాన్ని మనం ఇతరులకు చేసుకుంటూ ఆ విధంగా ఉన్నట్లయితే మన యొక్క దేవత్వం అనేటటువంటి మనకు కలుగుతుంది. కాబట్టి ఆ సాత్విక భావం కలుగుతుంది. మరి 3 గుణాలు ఉన్నాయి మనకి: సాత్విక గుణం, రజోగుణం, తమోగుణం. తమోగుణం వల్ల ఏమవుతుంది అంటే నిద్ర, ఆలస్యము, సోమరితనము, ఇంకా రకరకాలుగా మరి ఈ సోమరితనంలో ఉండేటటువంటి యొక్క తమోగుణం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? రేపటిలో మాపడిలో 3 రోజులు సరి 4 రోజులు సరి ఏదైనా సరే ఆ ఆహారాన్ని తినేస్తారు.
తర్వాత ఇంకేంటంటే అది ఏదైనా సరే కూలిపోయిందైనా సరే ఎటువంటి తమ్ము గుణం కలిగినటువంటి వారు ఆ భావంలో ఏదో తినేసి కడుపు తినేసి లేకపోతే ఎట్లన్నా కానీ తర్వాత ఎట్లన్నా దానివల్ల ఇంకేమైతే మనకు రోగాలు వస్తాయి. ఈ రోగాల వల్ల భోగే రోగమని ఇది ఎవడైతే ఇంకా భోగాలు అనుభవిస్తావో వాడు కూడా ఈ రోగాలు అనిపిస్తూనే ఉంది. కాబట్టి అదే విధంగా మనమంతా కూడా ఉండేటటువంటి ఒక ప్రేమ, దైవం, సుఖము, ఆనందము అనేటటువంటి కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా ఆశ్రమాలకు వచ్చి గురువుల ద్వారా మనం మంచి 4 మాటలు విని మనకు రోజుకు మారుతూ ఉండాలి. మారు అన్నట్టుగా గురువుగా మారకపోతే ఒక నష్టావు అన్న ఆ టైం వచ్చేది కదా, నువ్వు గవర్నమెంట్ ఏం వస్తావని అంటారు. అదిగా అయ్యా సావు అంటే నువ్వు రావద్దు, వేస్తూ ఏదోసరిగా ఒక మారుతూ ఉండాలి. రాను మారి ఉండేటటువంటి ఒక నీలో ఉన్నటువంటి ఒక మానవత్వం. అంటే మరి నేను మానవుని కాదా, నేను రాక్షసుని, నేను ఇతరులని అని అనుకోవద్దు. కాబట్టి అదే విధంగా నువ్వు మానవుడివే. కాబట్టి ఇంకా మానవుడు అనేటటువంటి కావాలి. ఆ మానవుడే దేవుడు అనేటటువంటి నీ లోపల ఆ దైవత్వం అనేటటువంటి ఆ గురుగారు వెళ్ళి చెప్పి ఒక విధంగా తీర్చిదిస్తారు. ఏ విధంగా ఉండేటటువంటి దౌత్యం లేకుండా ఉన్నది దాన్ని కొట్టి శిల్పం చేస్తారు, ఒక విగ్రహంగా మారుతారు. ఆ విగ్రహానికి శివుడు అని పెట్టుకుంటున్నాం, విష్ణువు అని పెట్టుకుంటున్నాం, తర్వాత ఇతర దేవతలు అనేటటువంటి ఒక పేరు పెట్టుకుంటున్నాం. ఏ విధంగా మరి ఏ విధంగా ఉండేటట్టు కొంతమంది ఉన్నారు. మరి ఆయన ఇప్పుడు స్వాములంతా ఎక్కడికి వచ్చింది, తల్లికి వచ్చింది కదా. ఆ అర్థంలో ఏమన్నారు, బాబు అన్నం, పిల్లవాడు అన్నం, ఇంకేదో అన్నం చదువుకొని కొన్ని మంచి పద్ధతులు చేస్తున్నాడు. కాబట్టి బ్రహ్మచారి అన్నం, తర్వాత బ్రహ్మచర్యాశ్రమం, తర్వాత మరి వానప్రస్థాశ్రమం, గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసాశ్రమం, తర్వాత శంకరానంద స్వామి, తర్వాత విమలానంద స్వామి, తర్వాత ఈ విధంగా స్వామి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఆ విధంగా తయారయ్యి ఆ విధంగా అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి మనకి అందరికీ ఒక విధమైనటువంటి మంచి తోవను చూపిస్తున్నారు. కాబట్టి మనం ఆ విధంగా వెళ్ళి అటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని మనం కూడా ఆ విధంగా తయారు కావాలి. మనం కూడా దేవుడిని ఎవరు కాదు, నేను ఫలాని ఎవరు పేరు పెట్టింది ఎందుకు పెట్టిందంటే ఈ శరీరానికి మరి శరీరం అని పిలుస్తామా, లేకపోతే కాబట్టి అనుకోసంటే ఫలాని వీరు ఫలాని వారికి ఫలాని మల్లయ్య స్వామి అని పేరు పెట్టింది. కాబట్టి మల్లయ్య స్వామి అనేటటువంటి నిజం కాదు, ఈ శరీరం అనేటటువంటి నిజం కాదు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఒక ఆత్మను తెలుసుకునేటానికి ఈ విధంగా ఇటువంటి ఆశ్రమాలు, ఇటువంటి కర్మలు, ఇటువంటి పూజలు ఈ విధంగా మొదలుపెట్టి కేవలం మనం ఉండేటటువంటి ఆ ఆనందాన్ని ఎప్పుడు కూడా ఆనందో బ్రహ్మ, ఎప్పుడు కూడా ఆనందమే మనకి కావాల్సింది. కానీ ఇతరులతో ఏ విధంగా మరి ఏమిటి ఉండేటటువంటి ఎంత డబ్బు సంపాదించిన సుఖం ఉందా, లేకపోతే ఏదో బిల్డింగ్ కట్టినప్పుడు సుఖం ఉందా, కార్లు ఉన్నాయి, ఇంకా ఏదో సంతానం ఉన్నది, మరి రకరకాలు ఉన్నటువంటి త్యాగేనైతేన ప్రజగా ధనం ప్రజలు ఇంకెవరెవరో ఎంతో మంది ఉన్నారు. మరి ఏమైనా సుఖం ఉండాలి అంటే త్యాగం చేయడానికి త్యాగబుద్ధి ఎవరికైతే ఉందో ఆ త్యాగం చేయడానికి సుఖం ఉంది. కాబట్టి అటువంటి సుఖాన్ని మనం అందరం కూడా కోరుతూ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाषकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। మన దత్తాత్రేయ స్వామి పాదపద్మ నమస్కరిస్తూ మన బసవేశ్వరి ఆశ్రమం దాతకు నమస్కరిస్తూ శ్రీ శంకరానంద స్వాముల వారికి, అంజయ్య స్వాముల వారికి, సత్యనారాయణ వారికి అందరికీ కూడా వచ్చిన అమ్మగారికి అందరికీ కూడా మన జ్యోతి వెలిగిస్తూ అందరికీ ఆనందపడుతూ మనం వినేది వింటున్నాం. కనీసం 30 గంటలు చేస్తున్నాం. ఏం జ్ఞానం, ఎవరి జ్ఞానం అలాగే తెలవాలి, ఏమంది అలాగే తెలవాలి. మనము మన మనసులో ఏమున్నది, ఏ కథ అనేది ఎవరు ఎరగకుండా ఈశ్వరుడు ఎరుగుతాడని అంటారు.
ఈశ్వరుడు అంటే ఎక్కడున్నాడు అంటే ఈశ్వరుడు అక్కడ లేడు, ఎక్కడ లేడు, ఎక్కడ నీ లోపలనే ఉన్నాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు బయట లేడు, నీ లోపలనే ఉన్నాడు. నువ్వు పెట్టుకునేది ఎట్లా ఉండాలంటే ఎప్పుడు ఎవరు చూసినా ఆనందంగా అనిపించాలి. ఓ చిన్నపిల్లలు చూసిన ఆనందమే ఉండాలి, పెద్దోళ్ళు చూసిన ఆనందమే ఉండాలి, పాలను చూసిన ఆనందమే ఉండాలి. మనకు ఎవరిని చూసినా ఎట్లుండాలి? చీడలు లోపలికి వెళ్ళి మన దగ్గర రాక్షసులు ఎక్కడో లేరు, రాక్షసులు మన దగ్గరనే ఉన్నారు. రాక్షసులు పోగొట్టే గుణం ఎవరికి ఉన్నదంటే మన దగ్గరనే ఉన్నారు. రాక్షసులు గుణం హరే రామ అంటావా, హరే కృష్ణ అంటావా, ఓం నమ శివాయ అంటావా, ఓం నమో నారాయణ అంటావా, నారాయణ నారాయణ నారదుడు కొట్టుకున్నాడు. ముల్లోకాలు ఏ లోకాలు నారాయణ నారాయణ మంత్రం తప్పించి వేరే మంత్రం పట్టించుకోలేదు. ప్రహ్లాదుడు హరే కృష్ణ హరే రామ అనుకుంటా నమో నారాయణ నమో నారాయణ కూడా ఎవరు ప్రహ్లాదుడు కూడా వెళ్ళిపోయాడు. మార్కండేయుడు కూడా ఏమైపోయిందంటే మార్కండేయుడికి వాళ్ళ తల్లిదండ్రులు వేడుకోగా తపస్సు చేయంగా ఒక బాలుడు కూడా 14 సంవత్సరాల వయసు వచ్చింది. వస్తే ఆయన కూడా ఏం చేసినట్టే ఒక్కటే మంత్రంతో భగవంతుడు శివుని పట్టుకో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఆయన పట్టుకోయా జపిస్తే పోతుంది. అయితే మన లోపల ఉన్న గుణాలు ఈడు రుచి ఇట్టున్నాడు, ఆ రుచి అట్టున్నాడు, ఈ గుణం ఇట్లుంది, అది కాదు రాక్షసత్వం మన దగ్గర కాదు ఉన్నది. ఈ నిట్లున్నాడు ఎవరైతే పేరు పెడుతున్నామో పేరు పెట్టినోనికి రాక్షసత్వం ఉన్నట్టే. అబద్ధం సత్యము అనేది ఏముందంటే మన దగ్గరనే ఉంది సత్యం. సత్యం అంటే నువ్వు ఎప్పుడు భగవంతుని గురించి మాట్లాడుతుంటే స్నానం చేస్తున్నావు శివునికే చేపిస్తున్నా, పడుకుంటున్నావు శివుడే వంతున్నాడు, అన్నం తినబెడుతున్నా ఎవరికి తింటున్నా శివునికే తినబెడుతున్నా. వచ్చిన పంట ఎక్కడికైనా వచ్చింది శివునిదే వచ్చింది, లేకపోతే ఇది రాముదే వచ్చింది, లేకపోతే కృష్ణునిదే వచ్చింది. ఇది ఎవరికైనా వచ్చింది అనేది మన భావన ఎప్పుడు ఏముండాలి అంటే ఎప్పుడు ఆ భగవంతుని నిండా కడుపుగా నింపుకుంటే. దుర్యోధనుడు ఎవరిని చూసినా ఎవరు 105 ఎవరు 6 కౌరవులు 5 పాండవులు ఇలా నేను సూర్యపోతున్న స్థలం ఏనని చెప్పి అలా ఎంబడి ఎంత వడాలో అంత పడి అలా ఏం చేయాలో అది చేసి ఏమేమో చేసేవి. లేకపోతే ఏమైపోయింది దుర్యోధను గుణాలు ఎట్లుండే. దుర్యోధనుడు అంటే ఎవరు దుర్గుణాలు పెట్టుకున్న దుర్యోధను పేరు కూడా పెట్టాలంటే ఎవరైతే దుర్గుణాలు ఏమైనా చూస్తామో అది నువ్వేమనుకుంటావు అంటే హే అని మనం అనుకున్నాం అనుకో అది మనకే సూర్యముఖాన్ని అనుమతి ఎవరు పడుతుంది మనకే పడుతుంది అనుకోండి. అనన్యా చింతయంతో మా వేదన పరిపాసతే దేశం నిత్యాయుక్తానం అనన్య చింతన నువ్వు ఎప్పుడు ఎందుకు ఎక్కడ లేదు. దేవుడు దీపం చేయవలసిన అవసరం లేదు, చక్కెర ముఖవలసిన అవసరం లేదు, యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే మనసు తత్వం మధ్య ఉంటే అంటే ఇది ఎందుకు స్కూల్కి ఎందుకు వెళ్తాం పిల్లల చాక్లెట్లు ఇచ్చి బల్పాలు అది ఇచ్చి ఇది ఇచ్చి స్కూల్ దాకా వచ్చి కొత్త బట్టలు కొట్టించి అది కొట్టించి ఇది కొట్టించి అంటే గురువులు తెలుసుకుంటానికి 4 లక్షలు తెలుగు కొరకే. మనకు ఇది గురువు లేదు చూపించాడు ఏంటి యజ్ఞాలు చూపించాడు అంతే. యజ్ఞాలు నీ గుణాన్ని మార్చుకోమన్నాడు, ఎవరినో చూపిస్తాను కాదు. నీ మంచితనం నువ్వేం చేస్తావు అంటే కొన్ని రోజులు త్యాగం చేసి సత్యం మాట్లాడితే ఏ చెప్పినా సత్యమే ఉండాలి, ప్రాణమైనా సత్యమే ఉండాలి. ఆ సత్యాన్ని మనం నేర్చుకున్నాం అనుకో నీ మనసు కూడా నీకు ఇంట్లో కూడా మంచిగా ఉంటుంది, బయట కూడా నీకు చెడు అనిపోయినా కనిపించాడు. అసలు నీ మంచితనానికి ప్రాణాలకి చెడోడు కనిపించలేదంట. తల్లి అంతగానో చెప్పినా కానీ ఎన్ని చెప్పినా కానీ వీరయ్యకి ఎన్ని చెప్పినా కానీ నాకు చెడోడు ఎక్కడ లేడు, ఎక్కడున్నా భగవంతుడే ఉన్నది, అంత భగవంతుడే అని చెప్పాను. మార్కండేయుడు ఎక్కడ చూసినా శివుడే 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 అని అన్నాడు. ఆ రకంగా మనం కూడా కొంత ఈ జన్మ మనకేం చేసిందంటే ఖాళీ జపంతో మన భావనతోటేనట మనం ఏంటి ముక్తి చెందేది. వేరే ఏ గురువులు కూడా మనకి ఎంత చెప్పినా కానీ మనకు అదే ఏ మంత్రం చెప్పినా అదే మంత్రం చెప్తాం మనం. ఎందుకంటే మన దగ్గర ఉన్న వస్తువులను కాలిపోవాలంటే దీపం ముట్టిస్తాను కాకపోతే ఎట్లా కాకుండా దీపం ఎందుకు జ్యోతిని ఎందుకు చూపిస్తారంటే దీపాల వడి అనేది చీకట్లు ఎట్లా కాలిపోతాయో మన దగ్గర ఉన్నవి కూడా లోపల జ్యోతి ఉన్నది. జ్యోతిలో కాలబెట్టాలి. మన దగ్గర ఉన్న చీరలు చీచారు ఇది ఇట్లుండే ఆడట్లుండే ఆడట్లుండే ఆంధ్రైతే బాగుండు ఈయనైతే బాగుండి ఉంటే నీకు ఎన్ని ముక్తి ఏమున్నది, ఎన్ని రాళ్ళ ముక్తి ఏముంది, ఎన్ని దేవుళ్ళ ముక్తి ఏమున్నది. గుణం వేరే పెట్టుకొని రుణం తెరమంటే ఏంటి తల్లి గర్భం నుంచి ధనం తేరేపడు వెళ్ళిపోయేటి నాడు పెంచరాదు. లక్షాధికారైన లవణమే కానీ మెరుగు బంగారము మిగబోడు. ఇంత మాటలు చేసి విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. పొందుగా మరుగైన భూమి లోపల దాటి కృతము దొంగలకిత్తురో
దొరలకిత్తులో తేనె దుండీవరుగా తెవరు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దుర్జదూర. అయితే మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా తల్లి కడుపులోకి వెళ్ళేటట్టు పోయేటప్పుడు అట్లే పోతాం మనం. అది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైనా వస్తామని తెలిసిన విషయమే. పుణ్యం సత్వమని తెలిసిన విషయమే. త్యాగం అనేది మనిషిలో ఫస్ట్ త్యాగం రావాలి. అందరి నాలే ఆడేట ఎంత గలీజు ఉన్నా ఆ పెండ పూసుకున్నా మురికిల పడ్డా నేనే ఆడే నేను. ఎంత నిదానంగా ఉన్నా ఎంత పెద్ద బిల్డింగ్ కట్టి అది నాదే ఇది నాదే. అది ఎంత బంగారం తిన్నా రోజు బిర్యానీ తిన్నా మనం నేను తింటున్నా నేను ఏది తిన్నా ఏం తిన్నా నేను కూడా అదే తింటున్నా. తృప్తి ముంజాటేయని వల్ల ధర్మరాజు ఏమున్నది ఏదైనా కోరికలు ఎప్పుడైతే చంపుకుంటావో కోరికలు ఉన్నంతసేపు దేవుడు దొరకడు మనకు. అది కూడా చెప్తున్నా. కోరికల ముంజాలు చంపుకున్నప్పుడైతే ఎప్పుడైతే కోరికలు చంపుకుంటావో ఇది ఇట్లా అదట్లా ఆ కోరిక అట్లా కావాలి మనోనికి ఇట్లా కావాలి లేకపోతే అదట్లా కావాలి నీకు ఎప్పుడైతే కోరికలు ఉంటాయో ఇక దుఃఖం ఉన్నట్టే. కోరికలు ఉన్నంత వరకు కోరికలు నువ్వు తీసేసుకో. ఒక నెల నువ్వు కరెక్ట్ అబద్ధం ఆడకూడదు, సత్యం మాట్లాడు. చెప్పిన సత్యమే సూచించి చెప్పమే, చెప్పింది కూడా సత్యమే చెప్పు. నీకేమైనా దోక నీకు ఎంత మంచిగా చదువుతావు నువ్వు ఎంత మంచిగా ఉంటావో నువ్వు చెప్పేదోటి చేసేదోటి వినేదోటి మాట్లాడేదోటి మనసోడికు మార్గమోడికు. మనం ఎంత దేవుడు చెప్తే ఎంత గురువు చెప్తే మనకేముంది. మనం మన దగ్గర ఉన్న ఎంతో దేవుళ్ళ చెప్తున్నాం, ఎన్నో సాములు చెప్తున్నాం, ఎంతో మంది చెప్తున్నారు. ఎంతో మంది సాములు అయిపోయారు, శంకరాచార్యులు అయిపోయారు, ఎవరెవరో అయిపోయారు, వ్యాసులు అయిపోయారు. మనకి ఎంతో మంది విశ్వాసం ఎంతో మంది సాములు చెప్పి 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 ఎంతో చెప్పినా మన పశువులకు ఎక్కబోతుందో మనకు నిజంగా చెప్పాలంటే ఈయన మాట్లాడి ఆయన ఎట్లా మాట్లాడు ఆయన అది కాదని ఉంటే ఒక ముందు సత్యం ఉంటే సత్యమే మాట్లాడు. కానీ ముందలోటి ఇంకోటి నువ్వు మాట్లాడాలి ఎవరికి అది నీకు 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 మంచిగా ఉందో చూసుకో. ముంజాలి గురికి దగ్గర మీద నీ దగ్గర ఏమన్నా చూస్తే గురికి దగ్గర దానికి తెలియదట అన్నట్టు. మన మనసు అనేది సాపు ఉంటే హృదయం సాపు ఉంటే ఆకలి ఇవ్వకుండా ఆకలి కూడా కాదు వాస్తవం చెప్తున్నా. ఆకలి కాస్తే గుండె కూడా ఉండదు. ఫస్ట్ కోరిక త్యాగం అంటే అదే త్యాగం. త్యాగం లేక నా మనసుతో దిక్కు నేను అక్కడ పోతాను నేను ఇక్కడ పోతాను మాట్లాడుతుంటే చెప్తుంటే ఉపన్యాసం చెప్తే అక్కడ ఇక నీకు మనసు ఏదో తృప్తున్నది. నీకు ఇంకా నేను చిన్నగా ఎన్ని తిన్నా తృప్తి ఉండదు, ఎన్ని అయినా తృప్తి ఉండదు. ఏం తిన్నా నీకు పండుకున్న నిద్రపట్టదు. ఇల్లు 4 ఇల్లున్నా నిద్రపట్టదు. ఇల్లు కాదు గుడిసెలున్నా సరే వాళ్ళు చెట్టు కింద ఉన్నా సరే ఆనందంగా ఉంటే నీ మనసు ఆనందంగా ఉంటే భగవంతుడు ఏదైనా చేయండి. భగవంతుడు మీద నాకు ఆ భగవంతుడి దిక్కు నాకు ఎవరి దిక్కు లేదు. ఇప్పుడు ఏమన్నాడు పంతులు చెప్పిన చూడు. ద్రౌపది ఏం చేసింది? ఏ కృష్ణ నాకు ఇక నీకంటే ఎక్కువ ఎవరు లేరు చేతులు ఎప్పుడు ఎవరు మనం కూడా చేతులు ఎవరినట్టే ఉండాలి. అంతే భగవంతుడు వాస్తవం చెప్తాను. మాట్లాడించేవాడు భగవంతుడే, చూపించేవాడు భగవంతుడే, మనకిచ్చినవాడు భగవంతుడే, తినేవాడు భగవంతుడే, పండించేవాడు భగవంతుడే, మనకిచ్చే బియ్యం ఇచ్చేవాడు భగవంతుడే, నీళ్ళు ఇచ్చేవాడు భగవంతుడే, గాలి ఇచ్చేవాడు భగవంతుడే. ఆయన మనం ఎక్కడ ఏం చేయాలనేటోడు భగవంతుడే. ఆయన పక్కకెట్టి నువ్వేం చేయబోతావు? నిన్ను ఏది ఏ కళ్ళతో చూసినా నువ్వు ఆయన చూసినట్టే. ఎన్నో ఉపన్యాసాలు వింటున్నాము, ఎంతో మంది సాములు చెప్తున్నారు, ఎంతో ఆయన అట్లా చెప్పిండు ఈయన మధ్య చెప్పిండు కాదు. నీ మనసు మంచిగా ఉందా ముంజాత? వినటోడు మనసు మంచిగా ఉందా లేదా? నువ్వు దీపము ఎక్కడ చూస్తున్నదా అని చెప్పిండు. అయ్యా ఒక ఆయన స్వామి చెప్పిండట. ఏమని చెప్పిండు? అయ్యా మాకు దేవుడిని చూపిస్తావు అంటే చూపిస్తా అని చెప్పిండు. చూపిస్తా అంటే ఒక రాజు చెప్పిండు. రాజు చెప్తే ఒక దేవుడిని చూపించాలి, నువ్వు దేశాలు అనవసరంగా అందరు సన్యాసులే అదే ఇదే అని. ఎట్లా చూపిస్తావా అంటే నేను చూపిస్తానమ్మా చెప్పిండు. రామాయణం అంటే పెద్ద స్టే చేసేది పెద్ద కథ ఉంది రామాయణం. అలా అయితే నేను స్టార్ట్ కథ చెప్తున్నా. చూపించావా అంటే ఏం తీసుకురామన్నాడు? ముంజాత ఒక గిలాస నీళ్ళు పాలు తీసుకురామన్నాడు. పాలు తీసుకొచ్చినాక పాలు తెచ్చారు. పాలు తెచ్చినాక జ్యోతిని ముట్టిమన్నాడు. జ్యోతిని ముట్టించాక రాజు మీద కూర్చుంటూ మనమందరం కింద కూర్చున్నాం. వచ్చిన గురువు కూడా కింద కూర్చున్నాం. అప్పుడేమన్నాడంటే నేను చెప్పినట్టు నువ్వు వింటే నాకు నొమ్మితే నువ్వు నేను గురువు అనుకుంటే నువ్వు శిష్యుడు అనుకుంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలన్నట. అలాగే చక్కని రాగానే ఏమన్నట వచ్చి కూర్చున్నాడు. రాజేవ సింహాసనంలో కూర్చుంటే గురువుల మధ్యలో శిష్యుడు కింద కూర్చోవాలి. రాగానే గుడ్డబట్టలు గురుమెట్లు గుడ్డబట్టలు ఉంటాయి కదా, గురువు దగ్గర ఏముంటుంది సింపులే ఉంటాయి కదా. ఆ గురువు దగ్గర గురువు వచ్చినాక ఏమంటట రాజు ముంజాత నువ్వు నేను చెప్పినట్టు ఏంటంటే నేను ఏం చెప్తే అది ఇదైతే ఉంటే నేను నీకు సామి చూపిస్తాను చెప్పిండట. అయ్యా నువ్వు ముంజాత కుర్చీ మీదకి తిరిగి దిగాలి చెప్పిండట. ఫస్ట్ సభలో కూర్చున్నాక సామి ఏం చేసినట
కింది అన్యమైన చెప్పినట్టు కిందికి కూర్చోవాలి కదా, మొదలు ఒప్పుకున్నా కదా చెప్పి కింద కూర్చున్నాడు. కింద కూర్చోగానే ఈ ఈ పాలన నెయ్యి ఎక్కడుంది, పాలు ముంజాత దీపాన్ని చూపించిందట. ఈ దీపం ఎక్కడ చూస్తుందని చెప్పిండట, అంతలో చూస్తుందని చెప్పిండట. అంతలో చూస్తుంది కదా అంటే అంతలో చూస్తుంది, ఇందులో అయితే చూస్తారు కదా అంటే అంతలో దేవుడు ఉన్నట్టే కదా అన్నాడట. పాలు కాసుకొచ్చిన పాలు ఉన్నాయి, ఆ పాలన నెయ్యి, ఈ పాలు ఉన్నాయి కదా, పాలన నెయ్యి ఎక్కడ ఉందో చూపాను, అంతటా ఉంది పాలాలు అన్నదట. అంతటా ఉందా అంటే అంతటా ఉందని చెప్పిండట. ఎట్లా వస్తుందంటే కృష్ణగా నెయ్యి వచ్చేది, దాన్ని కాచి నెయ్యి తోడు పెట్టి పాలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి పెళ్లి చేసి ఏమో చేస్తే నెయ్యి వస్తుంది కదా. ఆ రకంగా కాస్తే అంటే నీ మనసును ఉంజాత అది చేస్తే ఆ రకంగా నీకు నేను భగవంతుడు బాధాపగా అనిపిస్తాడు. ఆ నెయ్యి ఎట్లుందో పాలలా ఇంకా పెద్దగుంది కథ, కానీ ఇక సగం చెప్తున్నా నేను. ఆ పాలన నెయ్యి ఎట్లున్నదో నేను కూడా భగవంతుడు అత్యవుడు అని చెప్పి దీపం ఎక్కడ జ్యోతి చూస్తున్నదో అంతటా చూస్తుందా దేవుడు అంటే అంతటా ఉన్నాడు అన్నాడు పరమాత్మ. ఒక దగ్గర ఉన్నాడు, ఒకటి దగ్గర లేదని కాదు. ఇక మనము చెప్తా ఉంటే అంతలో మనసు మంచి కూడా ఉంజత మనసు ఎట్లా కలుపుకోవాలంటే ఆత్మశుద్ధి లేని ఆచారం మీద ఉన్నాయా, బాణశుద్ధి లేని పాక మీద ఉన్నాయా అన్నారు. ఆత్మశుద్ధి కావాలి ఫస్ట్. ఆత్మ అంటే నువ్వు ఏం చేసినా మంచి నిండులతో చేయి. నీకు నువ్వు అనుకున్న పని కాకపోతే నేను గ్యారెంటీ చెప్తున్నా. మంచి మనసు ఎవరిని నువ్వు ఏది పెట్టి నల్లగా ఉన్నాడు అనదు, ఇది తెల్లగా ఉన్నాడు అనదు, ఇంక బిల్డింగ్ ఉన్నాయనదు, ఈ పైసలు ఉన్నాయి ఇంకేమయ్యారు, అదంతా భగవంతుడు మనం చూపించారు. మనకు ఆడు భగవంతుడే, ఈడు భగవంతుడే, అదంతా భగవంతుడు నాటకం అంతా భగవంతుడు ఆడిస్తున్నారు. దాన్ని నిలుపుకునే శక్తి నీ దగ్గర ఉంటే నువ్వు భక్తుడు. అవన్నీ ప్రపంచంలో అన్నీ వహించుకుంటే ఆయన నువ్వు తిట్టామనుకో, ఆయన మీద కోపం వచ్చిందనుకో, ఆయన ఇది నల్లోడు, ఇది తెల్లోడు, ఇది పనులోడు, ఏది పనులోడు, గుడ్డోడు గుండోడు అనుకోవడం పోతా ఉంటే నీ జీవితం అంతా ఈ ఇష్టోడు అనుకున్నావు. అసలు నీ గుణం మంచిగుందా? నువ్వు మంచోడవా? నువ్వు మంచోడవైతే గుణం ఎందుకు తెలుసు? నువ్వు మంచోడవైతే ఉండవే కదా. నువ్వు మంచోడవైతే నువ్వు మన మంచోడ అనే రాదు నీకు. నేను కూడా అవతారం ఎత్తిందేమో, నేను కూడా పిచ్చవతారం ఎత్తిందేమో, నేను కూడా గుడ్డోని అయిందేమో, నేను కూడా పిలిపిల్ని అయిందేమో, నేను కూడా ఎక్కపిల్ని అయిందేమో, నేను కూడా తొండని అయిందేమో, నేను కూడా దున్నపోతులు అయిందేమో, నేను కూడా పిచ్చగాని అయిందేమో అయింది అనుకోవాలని చూసి నేను కూడా ఈ అవతారం ఎత్తిందేమో. శివుని నేనే, రాముని నేనే, కృష్ణుని నేనే. మన పడుకున్నా కూర్చున్నా నిలబడ్డా మనం అనుకోవాలి. ఇట్లా లక్ష్మీదేవి నేనే, మంకాళమ్మ నేనే, మార్కమ్మ నేనే, మైసమ్మ నేనే, దయ్యాన్ని కూడా నేనే. అంటే నువ్వు ఏది లేకపోతే దయ్యాన్ని ఉంది. నీ మంచితనం ఏం చేస్తుందంటే, మంచితనం నీ దగ్గర ఉందనుకో, నీ మనసు ఎంత కులాస ఉంటుందంటే ఇప్పుడు పంచాంగ నిలబడుతుంది, కూర్చున్న నువ్వు మనిషితో మాట్లాడిన ఆనందం ఉంటుంది. ఆ ప్రేమ పంచుకోవాలి సత్వంతో అని చెప్పినట్టు ప్రేమ పంచుకుంటే నీ మనసు మంచిగా ఉంటే, నిజంగా చెప్తున్నా మనం అనుకునే ఎక్కువ వస్తాయి. నువ్వు కష్టపడవలసిన అవసరం కూడా లేదు. మన పిల్లలు కూడా మంచిగా పెడతారు, మన బుద్ధి కూడా మంచిగా ఉంటుంది. మనం ఎక్కడ పోయినా నీ పోయిన పైన పోయి 10 అడగానే సరదా ఏమైనా ఇస్తూనే ఉంటాడు. నీకు నువ్వు లోపలిగా దేవుడు ఆయనే దేవుడు, ఆయన ఒకటే గుణం అవుతుంది. అయితే మన గుణాలు బాగాలేకపోతే నువ్వు ఎన్ని విద్యలు విన్నా, ఎన్ని శ్లోకాలు విన్నా, ఎన్ని కీర్తనలు విన్నా, ఎన్ని పద్యాలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా కూడా బేకారే. ముంజత నీ గుణాన్ని మంచిగా పెట్టుకుంటే నువ్వు ఎన్ని ఆటలు మందిని కూడా చదవాలి. ముంజత నీ గుణమే బాగాలేకపోతే ఈ ఆట అంటే వరకు నువ్వు ఇంట్లో గెలిచి రక్షణ గెలమన్నారు. ఇంట్లో కూడా నీకు ఎవరు చెడ్డోడు దొరకడు. నువ్వు మంచివానికి ధర్మరాజు అంటే ఎక్కడ పోయినా కానీ మంచివాడు, అది చెడ్డోడు దొరకలేదట. దుర్యోధనుడు ఎక్కడ పోయినా అడగాడిపోతే చీపులతో కొట్టుడు అది కొట్టుడు. దుర్యోధనుడు అడగాడిపోతే ఆయన కూడా యాత్ర తిరుగుతాను పోతే దుర్యోధనుడు ఏ ఆడిపోయినా కానీ ఈ ఇసొంటోడు ఆడొస్తున్నాడు అని చెప్పి గేట్లు పెట్టుకుంటాము, తలుపులు పెట్టుకుంటాము. ధర్మరాజు ఎక్కడ పోయినా అన్ని ఫుల్లో ఉన్నాయంట. ధర్మరాజు ఎవరు? మనమే ధర్మరాజు. మంచివాడు ఎందుకు ఇంత తమ్మిదా నీదా కోసిందా నిలబడదా ఎన్ని పనులున్నా ఇచ్చి పెట్టి వస్తాం. చెడ్డోడు ఎవడో వచ్చినా పోయా నాకు ఎవరిని మా ఇంట్లో తెలిపోమని. అది మన మంచితనం అనేది
మన దగ్గరనే ఉన్నది. ఏ ఉపన్యాసాలు వినవలసిన అవసరం ఇన్నాము అయిపోయింది. రేపు మాకు 65 దాటిలోనే ఆలోచన కూడా అడుగుతుంట. 65 కూడా అందరూ దాటిలోనే మనం వాస్తవాలు చెప్తున్నా. 65 కూడా దాటిలోనే ఉన్నాం. కొసాకు వచ్చింది. నీ మనసు ఎట్టుందని నిన్ను నువ్వు తెలుసుకో. మంది అవసరం చెప్పవలసిన నిలవలసిన కూడా అవసరం లేదు. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రమవుతావు. నీ బుద్ధి మార్చుకుంటే మనం ఏ చెప్పాలి నీకు అందరూ మంచిగా దొరుకుతారు. నువ్వు ఏమైనా నువ్వు ఆ చెడ్డానం పెట్టినా మంచిగా అవుతుంది. చుట్టం వచ్చిందని ఆమెకి ఏం పెడతాను అనుకుంటానంట. ఆమెకి ఏం పెడతాను అనుకుంటున్నా 4 కిలోలు వచ్చినా ఇద్దరు సరిపోదట. నువ్వు 1 కిలో ఉన్నా కానీ పెట్టాలని నీ ప్రేమటే నాకు ఎక్కువ వస్తుందట. భగవంతుడు అంటే ఎక్కడో లేడు చూడు. నువ్వు పెట్టాలని ప్రేమ ఉందనంటే అదే చాలా నలుగురు వెళ్తుందట. ఏమో ఆంజేయ పెడతా చెక్క దగ్గర సాధన అదొక గంట దొరుకుతుంది ఎందుకు ఆయనకి పెట్రోల్ ఇష్టం ఉంది కనుక నువ్వు పోయిన బియ్యం కూడా మంచి దొరుకుతాయి. అంటే గుణం నీకు బాగాలేదు కానీ అసలన్నమాట. ఇది పెట్టాలి నీ మనసులో మంచిగా ఉంటే నీ మనసు మంచిగా ఉంటే నేనేమంటున్నా స్నానం చేసినప్పుడు ఆయనే, అన్నం చేసినప్పుడు ఆయనే, 24 గంటల భగవంతుని మరవకుండా నువ్వు ఎప్పుడైతే వచ్చిన చుట్టం కూడా దేవుడే, మంచిగా వచ్చిన చుట్టం కూడా దేవుడే. మా ఇంటి ముందు బిచ్చగా వచ్చినా దేవుడే, కుక్క వచ్చినా దేవుడే, ఏ రకంగా వచ్చినా దేవుడే అనుకోవాలి. అంటే మన లోపల మనం అనుకున్న శివుని అనుకుంటావా, కృష్ణుని అనుకుంటావా, రాముని అనుకుంటావా, నారదుని ఎవరిని అనుకోను. వాళ్ళ మీద నీకు మనకు ప్రేమ ఉంటే నిజంగా చెప్పాలంటే మనకు ఎక్కువ ఎడమోటుగా నేను చెప్పేది ఎడమోటుగా చెప్తున్నా, నైస్గా చెప్పలేదు. ఎందుకంటే మనకు మన తగ్గట్టు ఎందుకంటే మనకు ఎవరు అవసరం లేదు. ఈ గుణం అనేది ఎప్పుడైతుందో నేను తినకున్నా సరే ఆయన గెట్టాలని ముంజాలని అనుకున్నాం అనుకోను. నేను తినకున్నా సరే ఆయన కల్పిస్తే నాకు అర్థం అనుకున్నాం అనుకో. నీకు ఎంత బతకతో ఆ భగవంతుడు తీసుకోవడం నీకు. కానీ నాకు అర్థం సాక్షి దాచుకొని తింటున్నాడే దొంగలు తిన్నట్టే కదా, దొంగ తిన్నట్టే కదా, దయ్యమంటే కదా దయ్యం అన్నమాట. ఇందాక మంచితనం అనేది మనకు వచ్చిందనుకో, నిజంగా చెప్తున్నా నువ్వు నీ మనసు త్యాగం చేసేయి. త్యాగం చేయక నువ్వు కవర పెట్టడం అనుకో, నీ అంత మూర్ఖుడు లేదు, నీ అంత ధనికారు, నీ అంత చాండాలమైన మనిషే లేదు. ఆయన మనిషి కానీ ఒక మనిషి కానీ అంతకంటే ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. ఇక మనిషి ముందులో పాట మనిషి ఎక్కువ మనం చేసుకున్నాం అది ఉంటుకోవాలి నీకే, ఇబ్బంది కాదు. నీకు ఉట్టబోయే పిల్లలకు ఆదేశాలు వస్తాయి, నీ సంసారికాలు వస్తాయి, నీ కొట్టాలగా వస్తాయి, పంచాయతీలుగా వస్తాయి. ఎందుకంటే పంచాయతీలో అన్ని మంచి ఉండదని పెడతావు. నీ దగ్గరకు వచ్చే పంచాయతీ కూడా గుణం బాగా గుణం ఎక్కడ ఉంటే గుణం అక్కడనే ఉంటుంది. అందుకొరకే గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుదేవ